ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి పనిచేస్తుంది. మనం యూజ్ చేసే లైట్, ఫ్యాన్, ఏసీ, ఫోన్, కంప్యూటర్స్, ఇప్పుడు వెహికల్స్ కూడా ఇలా ప్రతిదీ ఎలక్ట్రిసిటీ మీదే ఆధారపడి పనిచేస్తున్నాయి. ఒక్కసారి మన లైఫ్ నుండి ఈ ఎలక్ట్రిసిటీని తీసి చూస్తే అంతా స్తంభించిపోయినట్లు అనిపిస్తుంది. మనం ఎంతగా దీని మీద ఆధారపడి ఉన్నామో తెలుస్తుంది. మరి అలాంటి ఎలక్ట్రిసిటీ గురించి కనీస అవగాహన ఉండడం అవసరం. కాబట్టి ఈ వీడియోలో మనం కరెంట్ అంటే ఏమిటి, వోల్టేజ్ అంటే ఏమిటి, మనం స్విచ్ ఆన్ చేసిన వెంటనే క్షణాల్లో ఎక్కడ ఉన్న లైట్ ఎలా వెలుగుతుంది, అంత వేగంగా ఎలక్ట్రిసిటీ ఎలా ఫ్లో అవుతుంది, అసలు ఎలక్ట్రిసిటీ ఎలా పనిచేస్తుంది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. అయితే ఎలక్ట్రిసిటీ అనేది చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్. ఎన్నో కొత్త పదాలు, ఫార్ములాలు ఉంటాయి. అవన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోలో మనం మరీ టెక్నికల్గా వెళ్లకుండా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ అర్థమయ్యేలా సింపుల్గా చెప్పుకుందాం. ఈ ఎలక్ట్రిసిటీ గురించి అర్థం అవ్వాలంటే ముందు మనకు యాటమ్ గురించి, అంటే అణువు గురించి, దాని లోపల ఏం జరుగుతుంది అనేది తెలియాలి. మనకు తెలుసు ఈ యాటమ్స్ అనేవి మన కంటికి కూడా కనిపించినంత చిన్నగా ఉంటాయి. ఈ యాటమ్ని ఇంకా లోతుగా పరిశీలిస్తే ఈ యాటమ్ యొక్క సెంటర్ని న్యూక్లియస్ అని అంటారు. ఈ న్యూక్లియస్లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనే పార్టికల్స్ ఉంటాయి. ఈ ప్రోటాన్స్ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయో దాదాపు అన్నే న్యూట్రాన్స్ కూడా ఉంటాయి. ఈ సెంటర్కి చుట్టూ ఉండే ఆర్బిట్లలో ఎలక్ట్రాన్స్ అనే పార్టికల్స్ తిరుగుతూ ఉంటాయి. మన సూర్యుడి చుట్టూ గ్రహాలు ఎలా తిరుగుతూ ఉంటాయో అలా అన్నమాట. సెంటర్లో ఉండే ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అలాగే చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. న్యూట్రాన్స్కి ఎటువంటి ఛార్జ్ ఉండదు. అయితే ఒక యాటమ్ యొక్క సెంటర్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి అనే దానిని బట్టి అది ఏ ఎలిమెంట్ అనేది మనం గుర్తించవచ్చు. ఉదాహరణకి ఒక యాటంలో ఒకటే ప్రోటాన్ ఉంటే అది హైడ్రోజన్ యాటమ్. ఒకవేళ 6 ప్రోటాన్లు ఉంటే అది కార్బన్ యాటమ్. ఈ విధంగా ఒక యాటమ్ లోపల ఎన్ని ప్రోటాన్లు ఉంటాయో దానిని ఆ యాటమ్ యొక్క అటామిక్ నెంబర్ అని అంటారు. అంటే కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్లో తిరుగుతూ ఉంటాయి. వీటినే షెల్ అని అంటారు. న్యూక్లియస్కి దగ్గరగా ఉండే షెల్ 2 ఎలక్ట్రాన్స్ని హోల్డ్ చేయగలదు. ఆ నెక్స్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ వరకు హోల్డ్ చేయగలదు. ఆ నెక్స్ట్ షెల్ 18. ఇలా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆపోజిట్ ఛార్జెస్, అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఒకదానికొకటి దగ్గరగా ఆకర్షించుకుంటాయి. అదే సేమ్ ఛార్జ్ అయితే వికర్షించుకుంటాయి, అంటే ఒకదానికొకటి దూరంగా వెళ్తాయి. ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ అనేది అవి ఎంత దూరంలో ఉన్నాయనే దానిని బట్టి ఉంటుంది. ఒకవేళ ఈ 2 ఛార్జెస్ దగ్గరగా ఉంటే వాటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. అదే దూరంగా ఉంటే ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుంది. సెంటర్లో ఉండే ప్రోటాన్స్కి అలాగే సెంటర్కి దగ్గరగా ఉండే షెల్లోని ఎలక్ట్రాన్స్కి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఎలక్ట్రాన్స్ని ఆ షెల్లోనే పట్టి ఉంచుతుంది. కానీ సెంటర్లోని ప్రోటాన్స్కి సెంటర్ నుండి దూరంగా ఉన్న షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్కి మధ్య దూరం ఎక్కువగా ఉండడం వల్ల వాటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ ఈజీగా ఆ ఆర్బిట్ నుండి బయటకు వెళ్ళిపోగలదు. ఎందుకంటే దానిని పట్టి ఉంచే అట్రాక్షన్ ఫోర్స్ తక్కువగా ఉంది కాబట్టి. ఇలా దూరంగా చివరి షెల్లో ఉండే ఎలక్ట్రాన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అని అంటారు. ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కి కొద్దిగా ఫోర్స్ అప్లై చేస్తే అవి వాటి షెల్ నుండి బయటకు వెళ్ళిపోతాయి. ఈ విధంగా ఎలక్ట్రాన్స్ అనేవి ఒక యాటమ్ నుండి మరొక యాటమ్కి జంప్ అయిపోతూ ఉంటాయి. ఇలా కదులుతున్న ఎలక్ట్రాన్స్ని మనం ఎలక్ట్రిసిటీ అని అంటారు. మరొకలా చెప్పాలంటే ఒక యాటమ్ నుండి మరొక యాటమ్కి ఎలక్ట్రాన్స్ షేర్ అవ్వడం వల్ల ఎలక్ట్రిసిటీ క్రియేట్ అవుతుంది. మనం ఎలక్ట్రిక్ వైర్ కోసం ఎక్కువగా కాపర్ని యూజ్ చేస్తాం కదా, ఎందుకో తెలుసా? ఈ కాపర్ యాటమ్ని తీసుకుంటే దీనిలో ఒక వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి యాటమ్స్కి కొంచెం ఫోర్స్ ఇస్తే ఈజీగా ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ వాటి షెల్ నుండి బయటకు వెళ్ళిపోతాయి. అంటే ఎలక్ట్రిసిటీ ఈజీగా ఫ్లో అవుతుంది. సో ఎలక్ట్రిక్ వైర్ల కోసం కాపర్ని ఎక్కువగా వాడుతాం. ఇటువంటి మెటీరియల్స్ని మనం కండక్టర్స్ అని అంటారు. కానీ కొన్ని మెటీరియల్స్కి సంబంధించిన యాటమ్స్లోని ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఒకటి కన్నా ఎక్కువగా ఉంటాయి. అలాగే చాలా బలంగా హోల్డ్ అయి ఉంటాయి. వీటిలో ఎలక్ట్రాన్స్ అంత ఈజీగా షేర్ అవ్వవు. ఇటువంటి మెటీరియల్స్ని ఇన్సులేటర్స్ అని అంటారు. ఈ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వకుండా చేస్తుంది. ఉదాహరణకి ప్లాస్టిక్, రబ్బర్, గ్లాస్ వంటివి. సో మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వడాన్ని కరెంట్ అని అంటారు. ఈ కరెంట్ని యాంపియర్స్లలో కొలుస్తారు. సింపుల్గా యాంప్స్ అని అంటారు. దీనిని క్యాపిటల్ ఏతో సూచిస్తారు. ఇక్కడ 1 యాంపియర్ ఈక్వల్ టు 1 కూలుంబ్. ఒక కూలుంబ్ అంటే 6 క్వింటిలియన్ 240 క్వాడ్రిలియన్ ఎలక్ట్రాన్స్ పర్ సెకండ్. అంటే ఒక సర్క్యూట్ గుండా 1 యాంపియర్ కరెంట్ ఫ్లో అవుతుందంటే దాని అర్థం ఏమిటంటే ఒక సెకండ్లో 62,400 కోట్ల ఎలక్ట్రాన్లు పాస్ అవుతున్నాయని అర్థం. అంటే ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయో ఊహించుకోండి. 1 యాంపియర్ అంటే ఇది. అదే 2 యాంపియర్స్ కరెంట్ అంటే ఒక సెకండ్లో దీనికి డబుల్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయని అర్థం. అదే 0.5 యాంప్స్ అంటే దీనిలో సగం ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయని అర్థం. సరే, మీకు కరెంట్ అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ వోల్టేజ్ గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం.
ఫ్రెండ్స్ 2024లో మోస్ట్ ట్రెండింగ్ జాబ్స్ ఏంటో చూస్తే ఫస్ట్ ప్లేస్లో డేటా సైన్స్ ఉంది. సో మీరు కూడా డేటా సైన్స్ ప్రొఫెషనల్ అవ్వాలనుకుంటే ఓడిన్ స్కూల్ బూట్ క్యాంప్ ఒక బెస్ట్ ఆప్షన్. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్. ఈ కోర్స్ ద్వారా మీరు 6 monthsలో ఒక స్కిల్డ్ డేటా సైన్స్ ప్రొఫెషనల్గా అవ్వచ్చు. దీనిలో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, పర్సనలైజ్డ్ మెంటర్షిప్, లైవ్ వీకెండ్ క్లాసెస్ అండ్ రికార్డ్ లెక్చర్స్ ఉంటాయి. వీళ్ళకి గూగుల్, ఇన్ఫోసిస్, IBM వంటి 500+ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఈ కోర్స్ ప్రైస్ 75,000+ GST ఉంటుంది. ఫస్ట్ బుక్ చేసుకున్న 100 మెంబర్స్కి ఎర్లీ బర్డ్ ఆఫర్గా 10,000 రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. అంతేకాదు, మీరు ఒకేసారి ఫీ మొత్తం పే చేయవలసిన అవసరం లేదు. 5,000+ GST పే చేసి సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. మిగిలిన అమౌంట్ని 3 to 12 monthsలో నో కాస్ట్ EMI ద్వారా పే చేసుకోవచ్చు. మరొక పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే మీరు జస్ట్ 40,000 పే చేస్తే సరిపోతుంది. అది కూడా EMI ఆప్షన్ ద్వారా పే చేసుకోవచ్చు. మీకు జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే మీ యాన్యువల్ CTCలో 10% పే చేయవలసి ఉంటుంది. ఒకవేళ జాబ్ రాకపోతే ఈ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయవలసిన అవసరం లేదు. అంటే వీళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కోహార్ట్ July 27th స్టార్ట్ అవబోతుంది. సో ఒకవేళ మీరు డేటా సైన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి ఫామ్ ఫిల్ చేయండి. వీళ్ళే మీకు కాల్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు వోల్టేజ్ గురించి చెప్పుకుందాం. ఒక సర్క్యూట్లో ఎలక్ట్రాన్స్ పాస్ అవుతూ ఉంటాయని చెప్పుకున్నాం. కానీ అవి వాటంతట అవే ఫ్లో అవ్వవు కదా, కొంత ఫోర్స్ అనేది కావాలి. ఆ ఫోర్స్ని వోల్టేజ్ అని అంటారు. ఉదాహరణకి ఎత్తుగా ఉండే ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉందనుకోండి. ఆ వాటర్ ట్యాంక్లో ఉండే వాటర్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేయడం వల్ల ఆ ట్యాంక్ నుండి నీళ్లు చాలా ఎక్కువ ప్రెజర్తో కిందకు వస్తాయి. అంత ప్రెజర్తో రావడం వల్లే ఆ వాటర్ ట్యాంక్కి చాలా దూరంలో ఉన్న ఇంటిలోని ట్యాప్లోకి కూడా నీళ్లు వెళ్ళగలుగుతున్నాయి. ఇక్కడ క్రియేట్ అవుతున్న ప్రెజర్ అనేది పాజిటివ్ ప్రెజర్. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇంజెక్షన్ చేసి సిరంజీలు ఉంటాయి కదా, సిరంజీకి ఉండే ప్లంజర్ని వెనక్కి లాగినప్పుడు సిరంజీలో నెగిటివ్ ప్రెజర్ క్రియేట్ అయ్యి బయట ఉన్న లిక్విడ్ లోపలికి వెళ్తుంది. ఇక్కడ క్రియేట్ అవుతున్న ప్రెజర్ నెగిటివ్ ప్రెజర్. పాజిటివ్ ప్రెజర్ బయటకు తోస్తుంది, నెగిటివ్ ప్రెజర్ లోపలికి లాగుతుంది. ఈ రెండిటికి తేడా తెలిసింది కదా. మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్లో వాడే బ్యాటరీ అనేది ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 ప్రెజర్లను ఒకేసారి క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటరీని తీసుకుంటే దీనికి నెగిటివ్ టెర్మినల్ వైపు ఫుల్గా ఎలక్ట్రాన్స్తో నిండి ఉంటుంది. పాజిటివ్ సైడ్ ఏమో ఎలక్ట్రాన్స్ ఉండవు. ఈ రెండిటికి మధ్యలో ఇన్సులేటర్ను ఉంచుతారు. దీనివల్ల బ్యాటరీ లోపలే ఎలక్ట్రాన్స్ ఒకవైపు నుండి మరొక వైపుకు పాస్ అవ్వకుండా సెపరేట్గా ఉంటాయి. ఇప్పుడు బ్యాటరీలో నెగిటివ్ సైడ్ అనేది వాటర్ ట్యాంక్లా పనిచేస్తూ ఎక్కువగా ఉన్న ఎలక్ట్రాన్స్ని పాజిటివ్ ప్రెజర్స్తో బయటకు పంపిస్తుంది. అలాగే బ్యాటరీకి పాజిటివ్ సైడ్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు కాబట్టి ఇది సిరంజీలా పనిచేస్తూ నెగిటివ్ ప్రెజర్తో ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. ఈ విధంగా బ్యాటరీ అనేది నెగిటివ్ టెర్మినల్ నుండి ఎలక్ట్రాన్స్ని పంపిస్తూ మరొక వైపు పాజిటివ్ టెర్మినల్ నుండి తీసుకుంటుంది. అయితే ఇక్కడ మనం ప్రెజర్ అని వాడుతున్నాం కదా, దానిని ఎలక్ట్రికల్ పరిభాషలో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని, లేదా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అని, లేదా వోల్టేజ్ అని కూడా అంటారు. ఇప్పుడు బ్యాటరీలో పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ మధ్య ఎంత ప్రెజర్ డిఫరెన్స్ ఉంటుందో దానిని వోల్ట్స్ లేదా వోల్టేజ్లలో కొలుస్తారు. ఉదాహరణకి మనం యూజ్ చేసే బ్యాటరీ అనేది 1.5 volts ఉంటే దాని అర్థం ఆ బ్యాటరీ యొక్క 2 టెర్మినల్ మధ్య ఉన్న ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 1.5 volts ఉన్నట్టు. అయితే నేచర్ ఎప్పుడూ కూడా న్యూట్రల్ చేయడానికి చూస్తుంది. అంటే ఈ ఎలక్ట్రాన్స్ యొక్క డిఫరెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి చూస్తుంది. అలా ఎప్పుడైతే ఈ బ్యాటరీలో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 0 అయిపోతుందో, అంటే నెగిటివ్ టెర్మినల్ వైపు ఉండే ఎలక్ట్రాన్స్ పాజిటివ్ వైపుకు వెళ్ళిపోయి ఈక్వల్ అయిపోతుందో, అప్పుడు ఆ బ్యాటరీ పనిచేయడం ఆగిపోతుంది. ఇప్పుడు కరెంట్ అండ్ వోల్టేజ్ అంటే ఏమిటో తెలిసింది కదా. ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వడాన్ని కరెంట్ అంటారు. ఆ ఎలక్ట్రాన్స్ని ముందుకు తోసే ఫోర్స్ని వోల్టేజ్ అని అంటారు. సో వోల్టేజ్ అంటే ఫోర్స్ పెరిగితే కరెంట్ కూడా పెరుగుతుంది, అంటే ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ కూడా పెరుగుతాయి. అలాగే వోల్టేజ్ తగ్గితే కరెంట్ కూడా తగ్గుతుంది. అయితే ఈ ఎలక్ట్రిసిటీ గురించి అర్థం అవ్వాలంటే మరొక టాపిక్ గురించి కూడా తెలుసుకోవాలి. అదే రెసిస్టెన్స్. ఒక కండక్టర్ ద్వారా కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు, అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నప్పుడు ఆ కండక్టర్లో ఉండే యాటమ్స్ని ఢీకొంటూ వెళ్తాయి. దీనివల్ల అక్కడ కొంత హీట్ జనరేట్ అవుతుంది. అలాగే ఆ ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేది కూడా స్లో అవుతుంది, అంటే కరెంట్ కూడా తగ్గిపోతుంది. సో ఎలక్ట్రిసిటీ ఫ్లో అయ్యేటప్పుడు ఆ ఫ్లోని ఆపడం లేదా అపోజ్ చేసే దానిని రెసిస్టెన్స్ అని అంటారు. ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క రెసిస్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ కన్నా అల్యూమినియంకి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అల్యూమినియం కన్నా ఐరన్లో ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ ఎలా వర్క్ అవుతుందో అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ తీసుకుందాం. ఈ సర్క్యూట్లో ఒక బ్యాటరీ, లైట్ బల్బ్ వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ ఒక వైర్ ఉందనుకుందాం. బ్యాటరీకి కనెక్ట్ చేసిన వైర్ ద్వారా బ్యాటరీలో నెగిటివ్ టెర్మినల్లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి ఒక యాటమ్ నుండి మరొక యాటమ్కి షిఫ్ట్ అవుతూ ఉంటాయి.
అలాగే ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ కూడా వైర్ అంతటా ఒకేలా ఉంటుంది. బ్యాటరీకి నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ బయటకు వస్తున్నాయో ఎగ్జాక్ట్గా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాజిటివ్ సైడ్ బ్యాటరీలోకి ఎంటర్ అవుతాయి. అయితే మధ్యలో బల్బు వెలుగుతుంది కదా, అది ఎలాగో చూద్దాం. సాధారణంగా బల్బులో టంగ్స్టన్తో చేసిన ఫిలమెంట్ ఉంటుంది. ఈ టంగ్స్టన్ కూడా ఒక రకమైన కండక్టర్ అయినా కానీ దీనిలో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే ఎలక్ట్రాన్ యొక్క ఫ్లోని అడ్డుకునే ఒక అపోజిషన్ లాంటిదని మనం ముందే చెప్పుకున్నాం. ఈ రెసిస్టెన్స్ వల్ల కరెంట్ అనేది పూర్తిగా ఫ్రీగా ఫ్లో అవ్వదు. ఈ ఫ్లో అవుతున్నప్పుడు ఎలక్ట్రాన్స్ ఫిలమెంట్లోని యాటమ్స్ని ఢీకొట్టడం వల్ల ఫిలమెంట్లోని యాటమ్స్ వైబ్రేట్ అయ్యి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అది బాగా వేడెక్కడం వల్ల అది గ్లో అయ్యి బల్బు నుండి లైటింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా లైట్ బల్బ్ వెలుగుతుంది. తరువాత ఈ లైట్ బల్బ్ నుండి వచ్చిన ఎలక్ట్రాన్స్ మళ్ళీ బ్యాటరీలో పాజిటివ్ టెర్మినల్ ద్వారా బ్యాటరీలోకి వెళ్తాయి. ఈ సర్క్యూట్లో లైట్ ఉండడం వల్ల ఎలక్ట్రికల్ ఎనర్జీ లైట్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. అదే ఫ్యాన్ ఉంటే మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అదే ఐరన్ బాక్స్ ఉంటే హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇలా మనం ఎలక్ట్రికల్ ఎనర్జీని మనకు కావాల్సినట్టుగా మార్చుకుని వాడుకుంటున్నాం. మనకు అర్థమవడం కోసం సింపుల్గా ఈ సర్క్యూట్ ద్వారా చెప్పుకున్నాం. ఈ సర్క్యూట్లో బ్యాటరీ ప్లేస్లో జనరేటర్లు పెడితే అదే మన ఇంటికి కరెంట్ వచ్చే సర్క్యూట్ అవుతుంది. ఈ జనరేటర్లు కూడా వాటికి కనెక్ట్ చేసిన సర్క్యూట్లో ఒకవైపు పాజిటివ్ ప్రెజర్ని మరొక వైపు నెగిటివ్ ప్రెజర్ని క్రియేట్ చేసి ఎలక్ట్రాన్స్ని పంపడం వలన మన ఇళ్ళకి కరెంట్ వస్తుంది. దాని ద్వారా మనం రకరకాల ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసుకుంటున్నాం. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలక్ట్రిసిటీ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఎలక్ట్రిసిటీ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈ కరెంట్లలో ఏసీ కరెంట్ అండ్ డీసీ కరెంట్ అనే 2 రకాలు ఉంటాయి. వాటి మధ్య తేడా ఏమిటి, ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, అక్కడ నుండి మన ఇళ్ళకి ఎలా వస్తుంది, సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ అంటే ఏమిటి, ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ అర్థం అవ్వాలంటే ఈ వీడియోలో చెప్పిన బేసిక్స్ అర్థం అవ్వాలి. సో ఒకవేళ మీరు వాటి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ టాపిక్స్ మీద కూడా వీడియో చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ, ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.